మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది? 1914 జూన్ 28 యూరప్‌లో ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక యువకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల వల్ల ఒక రాజకుమారుడు చనిపోయాడు. కానీ ఆ ఒక్క సంఘటన వల్ల ప్రపంచం మొత్తం యుద్ధంలోకి దూకింది. లక్షలు కాదు, కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తి హత్యలో ఎలా వరల్డ్ వార్ 1 వంటి భారీ యుద్ధం మొదలయ్యింది? ఈ వీడియోలో ఆ యుద్ధానికి కారణమైన అసలు కథను తెలుసుకుందాం. వరల్డ్ వార్ 1 1914 నుంచి పన్ 1918 వరకు జరిగిన ప్రపంచంలోనే మొదటి భారీ యుద్ధం. ఈ యుద్ధంలో ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలు పాల్గొన్నాయి. ముఖ్యంగా జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఆస్ట్రియా, హంగేరి. ఈ ఈ యుద్ధం వల్ల సుమారు 1.6 కోట్ల మంది మరణించారు. ప్రపంచ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధానికి కూడా పునాది పడింది. అయితే ఈ యుద్ధం ఒక్క రోజులో మొదలు కాలేదు. దానికి చాలా సంవత్సరాలుగా పెరుగుతున్న కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధం వల్ల ప్రపంచ మ్యాప్ మారిపోయింది. చాలా సామ్రాజ్యాలు కూలిపోయాయి. కొత్త దేశాలు ఏర్పడ్డాయి. ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి. ముఖ్యంగా వరల్డ్ వార్ 2 జరగడానికి కూడా ఇదే ఒక ప్రధాన కారణం. అందుకే వరల్డ్ వార్ 1 చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటనగా నిలిచింది. ప్రతి దేశం తమ దేశమే గొప్పదని భావించడం, ఈ భావన వల్ల దేశాల మధ్య పోటీ పెరిగింది. పెద్ద దేశాలు ప్రపంచంలోనే ఎక్కువ ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మధ్య పోటీ పెరిగింది. దేశాలు భారీగా ఆయుధాలు తయారు చేసుకోవడం మొదలుపెట్టాయి. ప్రతి దేశం పెద్ద సైన్యం నిర్మించుకుంది. దేశాలు 2 గ్రూపులుగా విడిపోయాయి. ఒకటిది ట్రిపుల్ ఎంటెడ్ అండ్ ట్రిపుల్ అలయన్స్. ఒక దేశంపై దాడి చేస్తే అందరూ కలిసి యుద్ధం చేయాలనే ఒప్పందం. దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతూ వచ్చింది. ప్రత్యేకంగా బాల్కన్ ప్రాంతంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. బాల్కన్ ప్రాంతం యూరప్‌లో అత్యంత అస్థిర ప్రాంతం. ఇక్కడ చాలా చిన్న దేశాలు స్వతంత్రం కావాలని కోరుకున్నాయి. ఓట్టమన్ ఎంపైర్ క్రమంగా బలహీనపడింది. దాని ప్రాంతాల కోసం ఇతర దేశాలు పోటీ పడడం మొదలుపెట్టాయి. ఆస్ట్రియా, హంగేరి, సెర్బియా మధ్య చాలా ఉద్రిక్తత ఉంది. కొన్ని గుప్త సంఘాలు యూరప్‌లో రాజకీయ హత్యలకు కారణమయ్యాయి. 1914 జూన్ 28న ఫెడ్రన్ అనే ఆస్ట్రియా యువరాజు హత్యకు గురయ్యాడు. ఈ హత్య చేసిన వ్యక్తి గ్రూప్ గ్రూప్ ప్రిన్సిప్. అతను సెర్బియా జాతీయవాది. ఈ సంఘటన తర్వాత ఆస్ట్రియా హంగేరి సెర్బియాపై యుద్ధం ప్రకటించింది. సెర్బియా మద్దతుగా రష్యా యుద్ధంలోకి వచ్చింది. జర్మనీ ప్రవేశం తర్వాత జర్మనీ ఆస్ట్రియాకు మద్దతు ఇచ్చింది. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ మరియు ఫ్రాన్స్ యుద్ధంలోకి ప్రవేశించాయి. ఒక చిన్న సంఘటన ప్రపంచ యుద్ధంగా మారిపోయింది. యూరప్ మాత్రమే కాదు, ఆస్ట్రియా, ఆఫ్రికా ప్రాంతాల్లో కూడా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కొన్ని విధమైన యుద్ధాలు కూడా జరిగాయి. కొత్త ఆయుధాలు, ముఖ్యంగా మిషన్ గన్స్, ట్యాంక్స్, విషవాయువులు మొదటిసారి ఉపయోగించారు. ఈ యుద్ధం వల్ల భారీ నష్టాలు జరిగాయి. కోట్ల మంది చనిపోయారు. చాలా దేశాలు నాశనం అయ్యాయి.
ఒక చిన్న కాల్పు, ఒక యువరాజు హత్య, కానీ దాని ఫలితం ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన యుద్ధం. మనుషుల అహంకారం, దేశాల మధ్య పోటీ మరియు రాజకీయ ఆశలు మొత్తం ప్రపంచాన్ని రక్తపాతం వైపు నెట్టాయి. చరిత్ర మనకు ఒక పెద్ద పాఠం చెబుతుంది. దేశాలు శక్తి కోసం పోటీ పడితే అది చివరికి ప్రజల జీవితాలను నాశనం చేస్తుంది. శాంతి లేకపోతే అభివృద్ధి అసాధ్యం. మీకు ఈ చరిత్ర కథ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్‌లో తెలపండి. ఇంకా ఇలాంటి చరిత్ర కథల కోసం తెలుసుకోవాలంటే మా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో వరల్డ్ వార్ II ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. ధన్యవాదాలు.